మంగ్లీష్, భగీరథ్ పంచాయతీ ఈ రెండు అయిపోయినాయేమో. ఇప్పుడన్నా పంచాయతీ చూపిస్తుందేమో తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఛానల్ అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి లైవ్ చూస్తా ఉన్నా, స్క్రోల్ చేస్తా ఉన్నా చాలా సేపు స్క్రోల్ చేసినా కూడా నాకు ఎక్కడ కూడా ఏ మీడియా ఛానల్ అసలైనటువంటి ఆ పాయింట్ ని కవర్ చేస్తలేవేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే 50 రోజుల నుంచి దాదాపు కల్లాల వద్ద ధాన్యం రైతుల కన్నీళ్లు కనిపిస్తా ఉన్నాయి. ఒడ్లు కొనండి సారు అని చెప్పేసి రైతులు ఏడుస్తా ఉన్నారు. నిన్నైతే అధికారుల కాళ్ళు మూకుతూ ఏడుస్తా ఉన్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. జనగామ జిల్లాలో రైతులు ఏడుస్తా ఉంటే గుండెకు భారం అనిపించింది, నాకు బాధ అనిపిస్తా ఉంది. ఇదొకటే కాకుండా కెమెరాలు ఎట్లా బంద్ అయిపోయినాయి అంటే వరంగల్ జిల్లాలో ఒక రైతు అక్కడికక్కడే కుప్ప కూలిపోయి చనిపోయిండు. అక్కడ కెమెరాలు ఆగిపోయినాయి నిజంగా మీడియా ఛానల్. ఎందుకంటే ఈ రోజు దాదాపు అన్ని మీడియా ఛానళ్లు నిన్నటి వరకు భగీరథ్ పంచాయతీని నెత్తి మీదేసుకొని తిరిగినాయి, మొన్నటి వరకు మంగ్లీ పంచాయతీ నెత్తి మీదేసుకొని తిరిగినాయి తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణంలో, ప్రజా సమస్యల కోణంలో ఈ మీడియా ఛానల్ కవర్ చేయలేదు. ఇదొకటే కాదు, మీడియా ఛానల్ అంటే అది ప్రతిపక్షం, మీడియా అంటే ప్రతిపక్షం. ఇక్కడ నిజంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఎక్కడ కూడా 50 రోజుల నుంచి కల్లాల వద్ద ధాన్యం కొనండి అంటూ పడిగాపులు కాస్తా ఉంటే, రైతులు కంటిదడ పెడతా ఉంటే ఈ ప్రతిపక్షాలకు కనిపించలేదు. దీంతో పాటు ప్రతిపక్షంగా ఉండాలనేటువంటి ఈ మీడియా ఛానల్ కూడా కనిపించలేవండి. అంటే ఈ మీడియా ఛానళ్లు కేవలం టీఆర్పీల కోసమా, ప్రజా సమస్యల కోసమా? ఒకసారి ఆలోచించండి దయచేసి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే సమస్యలను పక్కదారి పట్టించేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది బంద్ చేసుకోవాలి దయచేసి. 50 రోజుల నుంచి నడుస్తా ఉంది ఈ పంచాయతీ. ఇప్పటికైనా రైతులు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎత్తేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యం ఉండదు. మీ రాజ్యం కూడా పోవాలనుకుంటే రైతులను నేడిపియరు.